నమస్తే అండి. ఈరోజు ఈ వీడియోలో మనం తెలంగాణ సిబిఎస్ఈ డిగ్రీ ఫైనల్ ఇయర్ వాళ్ళకున్న 6th సెమిస్టర్‌లో ఏవైతే అలంకారాలున్నాయి, ఆ అలంకారాల్లో ఉన్న ఒక అలంకారం గురించి మనం ఇక్కడ చూద్దాం. అలంకారాలు అనేవి టోటల్ 20 మార్క్స్ కోసం ఉంటాయి. అలంకారాల్లో పార్ట్ ఏలో క్వెషన్ నంబర్ 4 5 మార్క్స్ కోసం, పార్ట్ బిలో క్వెషన్ నంబర్ 8 అనేది 15 మార్క్స్ కోసం ఉంటది. క్వెషన్ నంబర్ 8లో మీకు 4 అలంకారాలు ఇచ్చి 2 అలంకారాలు రాయండి అనేసి ఇస్తారు. ఒకటి అలంకారం మీకు 7.5 మార్క్స్ కోసం ఉంటదన్నమాట. అలంకారాలు ఎలా రాయాలి? అలంకారాలు రాసేటప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇంట్రడక్షన్, పోయం, డెఫినిషన్, ఎగ్జాంపుల్, ఎక్స్‌ప్లనేషన్ అనేది ఈ పాయింట్స్ అనేవి గుర్తుపెట్టుకొని మెన్షన్ చేయాలి. ఈరోజు ఈ వీడియోలో మనం కావ్యలింగం అలంకారం గురించి చూద్దాం. కావ్యలింగం అలంకారం చాలా ఈజీ ఉంటది. మీరు ఈ వీడియో మొత్తం అయినాక మీకే అర్థమవుతుంది. శ్లోకం అయితే శ్లోకం రాయాలా వద్దా అనేసి ఒకవేళ మీకు డౌట్ ఉంటే శ్లోకం అనేది ఖచ్చితంగా రాయాలి. శ్లోకం అనేది పార్ట్ ఏలో 2 మార్క్స్ కన్సిడర్ చేస్తుంది, అలానే పార్ట్ బిలో 3 మార్క్స్ కన్సిడర్ చేస్తుంది. ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. శ్లోకం చూడండి. సమర్థనీయస్య అర్థస్య కావ్యలింగం సమర్థనం. సమర్థనీయస్య అర్థస్య కావ్యలింగం సమర్థనం. జితోసి మంద కందర్ప మచ్చితేస్తి త్రిలోచనః. జితోసి మంద కందర్ప మచ్చితేస్తి త్రిలోచనః. మీకు ఒకవేళ సంస్కృతంలో డౌట్ ఉంటే కింద నేను ఇంగ్లీష్లో కూడా మెన్షన్ చేశాను, అది కూడా మీరు చదువుకోవచ్చు. ఇంట్రడక్షన్ ఏంటిది చూడండి ఒకసారి. ఇంట్రడక్షన్ అంటే ఈజీగా మనమే రాసుకోవచ్చు. అలంకారం అంటే డెకరేషన్ అన్నమాట. ఎలా అయితే ఒక అమ్మాయి ఒక అందం పెంచడానికి మనం నగలు నగలు అవి ఇవి ఎలా వాడతాము, అలానే ఒక పోయంలో ఉన్న బ్యూటీ పెంచడానికి మనం అలంకారాలు వాడతాము అనేసి చెప్పుకోవచ్చు. అయితే అలంకారాలు అనేవి 3 టైప్స్ ఉంటాయి. శబ్దాలంకారం, అర్థాలంకారం, ఉభయ అలంకారం అనేసి. మీకు ఇచ్చిన ఏదైతే కావ్యలింగం అలంకారం ఉంది, ఈ కావ్యలింగం అలంకారం అనేది అర్థాలంకారం నుంచి తీసుకున్నారు. పైన ఇచ్చిన ఏదైతే శ్లోకం ఉంది, ఆ శ్లోకంలో మీకు 2 లైన్స్ అనేవి కనపడుతున్నాయి. ఫస్ట్ లైన్ అనేది లక్షణం. లక్షణం అంటే డెఫినేషన్. ఫస్ట్ లైన్ అనేది డెఫినేషన్ ఉంటుంది. సెకండ్ లైన్ అనేది ఉదాహరణం. ఉదాహరణం అంటే ఎగ్జాంపుల్. ఫస్ట్ లైన్ అనేది డెఫినేషన్, అదే డెఫినేషన్కి సెకండ్ లైన్ అనేది ఎగ్జాంపుల్ ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. డెఫినేషన్ చూడండి. వేర్ అ పోయటిక్ రీజన్ ఈజ్ supported a statement which is to be supported, then it's called కావ్యలింగం అలంకారం అనేసి చెప్తున్నారు. అంటే సమర్థనం చెయ్యాల్సిన విషయానికి ఏదైనా ఒక వాక్యం తీసుకొని సమర్థనం చేస్తే దానికి కావ్యలింగం అలంకారం అంటారు అనేసి చెప్తున్నారు. అంటే ఏదైనా వాక్యానికి మనం సపోర్ట్ చేస్తున్నామని అనుకోండి, అదే మాట చెప్పడానికి వేరే ఒక వాక్యం తీసుకొని మనం ఎప్పుడైతే అది ప్రూవ్ చేస్తామో దానికి కావ్యలింగం అలంకారం అంటారు అని చెప్తున్నారు. ఎగ్జాంపుల్ చూడండి. అరే ఓ మూర్ఖ మన్మథ, అరే ఓ మూర్ఖ మన్మథ, నేను నీకు గెలిచాను. ఎందుకు అనంటే నా లోపల శివుడున్నాడు కాబట్టి అనేసి మీకు ఇచ్చిన ఎగ్జాంపుల్ అండి. ఒకవేళ ఈ కావ్యలింగం మీకు అర్థమైతే మీరు ఓన్గా కూడా ఉదాహరణ కూడా రాసుకోవచ్చు. ఫర్ ద ఎగ్జాంపుల్ ఎలా అనంటే, నువ్వు నా లవ్లో పడ్డావు. ఎందుకు అనంటే నేను పవన్ కళ్యాణ్ లాగా ఉన్నాను అనేసి చెప్తున్నారు. అయితే ఎగ్జాంపుల్ అనేసి మనం ఓన్గా మనం క్రియేట్ కూడా చేసుకోవచ్చు. కానీ మీకు ఇచ్చిన ఏదైతే ఎగ్జాంపుల్ ఉంది అది ఇలాంటిది చూడండి. అరే ఓ మూర్ఖం అన్నమాట, నేను నీకు గెలిచాను. ఎందుకు అనంటే నా మదిలో శివుడు ఉన్నాడు కాబట్టి అనేసి చెప్తున్నారు. ఎక్స్ప్లెనేషన్ అనేది మనం ఓన్గా కూడా చెప్పుకోవచ్చు. అరే ఓ మన్మథ, నేను నీకు గెలిచాను అని ఒక మాట చెప్పడానికి సపోర్టెడ్గా వాళ్ళు ఒక మాట తీసుకున్నారు. అది ఏంటిది అంటే నా మదిలో శివుడు ఉన్నాడు కాబట్టి అనేసి వాళ్ళు చెప్తున్నారు. ఎక్స్ప్లెనేషన్ అనేది మనం ఓన్గా కూడా చెప్పుకోవచ్చు. ఎగ్జాంపుల్ అనేది కూడా ఇక్కడ ఉన్నది రాసుకోవచ్చు, లేదంటే మనం ఓన్గా క్రియేట్ చేసి కూడా రాసుకోవచ్చు అండి. ఇంతే అండి కావ్యలింగం అలంకారం. ఎక్కువ హార్డ్ ఏమి ఉండదు, చాలా ఈజీగా ఉంటుంది. సపోర్ట్ చేయాల్సిన విషయానికి ఏదైనా ఒక వాక్యం తీసుకొని సపోర్ట్ చేస్తే దాని కావ్యలింగం అని అంటారు అనేసి గుర్తుపెట్టుకోండి. అయితే శ్లోకం అనేది ఇంకొకసారి మీరు చదువుకోవచ్చు. సమర్థనీయస్య అర్థస్య
కావ్యలింగం సమర్థనం జితోసి మందకందర్ప మచ్చితేస్తి త్రిలోచన అనేసి. అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియో గురించి నా ఛానల్ గురించి మీరు చెప్పొచ్చు. అలానే మీకు ఏమైనా డౌట్ ఉంది అని అనుకోండి, కమెంట్ సెక్షన్లో మీరు ఆ డౌట్ కమెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి.